ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నువ్వు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదుల్లో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈరోజు దేవాది దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని చెప్తున్నాడు. అగ్నికున్న గుణమే కాల్చే గుణం కదా. ఈ మధ్యకాలంలో లాస్ ఏంజలస్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి మనం విన్నాం. చాలా గొప్ప నష్టం కలిగింది. వేల ఇళ్ళు కాలిపోయినాయి. 70 లక్షల కోట్ల నష్టం వచ్చినట్లుగా మనం వార్తల్లో విన్నాం. అనేక వేల ఎకరాలు అడవులు కాలిపోయాయి. అంటే అగ్నికున్న గుణమే కాల్చే గుణం. కానీ ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు, నువ్వు అగ్నిలో నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని చెప్తున్నాడు. అగ్ని అనేది మహాశ్రమకు గుర్తుగా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రియులారా, మిమ్మును శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమ సంభవించినప్పుడు మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడిపోవద్దు అని చెప్తున్నాడు. అది క్రీస్తు శ్రమల్లో పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించే పరిస్థితి అని చెప్తున్నాడు. శ్రమ ఎవరికైనా సంతోషమా చెప్పండి? అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ జీవితంలో కలుగుతున్న మహాశ్రమలను బట్టి అదేదో వింతని, మీ జీవితంలో మాత్రమే జరుగుతుందని మీరు ఆశ్చర్యపడిపోవద్దు. ఆ యొక్క అగ్ని వంటి శ్రమ మీ జీవితాల్లో మేలు కలగజేస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే అగ్నికున్న గుణం ఏంటంటే కాల్చటమే కాదు, శుద్ధంగా చేస్తుంది. ఒక ముడి బంగారాన్ని తీసుకొని అది శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే ఖచ్చితంగా కంసాలి కొలుములో వేస్తాడు. అందులో ఉన్న మలినాలన్నీ తొలగిపోవడానికి ఆ యొక్క సువర్ణానికి లేదా ఆ బంగారానికి ఎంత వేడినివ్వాలో ఆ కంసాలికి తెలుసు. కాబట్టి ఆ మలినాలన్నీ తొలగిపోయేంత వరకు కూడా 7 మార్లు ఊది ఆ యొక్క బంగారాన్ని శుద్ధంగా మార్చి దాంతో చక్కటి ఆభరణాలు తయారు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా రకరకాల శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు చాలా బాధపడుతున్నారేమో. అయితే మన పరమ కంసాలికి తెలుసు నీ జీవితంలో నీకెంత వేడి అనే శ్రమ ఇవ్వాలో అదంతా కూడా నీ జీవితంలో నిన్ను శుద్ధంగా మార్చడానికి, నిన్ను మడత లేకుండా, మచ్చ లేకుండా, కలంకం లేకుండా, నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా, విలువైన పాత్రగా, విలువైన ఆభరణంగా తయారు చేయాలని చూస్తూ ఉన్నాడు. అగ్ని పరీక్ష అనేది మన విశ్వాసముకు పరీక్షగా ఎంచబడుతుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్తున్నాడు. అంటే మన అమూల్యమైన విశ్వాసము అగ్ని వలన పరీక్షించబడుతుంది, శ్రమల వలన పరీక్షించబడుతుందని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎటువంటి శ్రమలు కలుగుతున్నా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రతి శ్రమలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వారి విశ్వాసము పరీక్షించడానికి. కానీ ఆ విశ్వాస పరీక్షలో వారు నెగ్గారు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగారు గనక అగ్ని జ్వాలల్లో వేయబడినప్పటికీ కూడా అగ్ని బలమును చల్లార్చి వారి శరీరములకు అగ్ని వాసన తగలకుండా కాపాడిన దేవుడు. అంతేకాదు, ఆ బబులోను సంస్థానంలోనే అప్పటి వరకు బానిసలుగా బ్రతుకుతున్న వారు ఉన్నతమైన స్థానాల్లోనికి హెచ్చించబడ్డారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నీ విశ్వాసము మహాశ్రమతో పరీక్ష చేయబడుతుందేమో. అంతేకాదు, నీ యొక్క జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించడానికి, ఉన్నతమైన యోగ్యమైన పాత్రగా నిన్ను చేయడానికి ఈ మహాశ్రమ నీ జీవితంలో అనుమతించబడిందేమో. కాబట్టి నీకు కలుగుతున్న ప్రతి శ్రమలో నువ్వు బాధపడొద్దు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ శ్రమలు నిన్నేమీ కూడా చేయలేవు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని, ప్రభువు నీతో ఉన్నాడని, ప్రతి శ్రమలో దేవుడు నీకు సహాయం చేస్తాడని, ఈ శ్రమ అనుభవం నీ జీవితంలో మేలును కలగజేస్తుందని నువ్వు గుర్తెరిగి దేవుని స్తుతించు, విశ్వసించు. దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అగ్ని వంటి మహాశ్రమను బట్టి అయ్యా ఆశ్చర్యపడిపోతూ ఇదేదో మాకే జరుగుతుందని బాధతో ఉన్నారు. వారందరి జీవితాల్లో మీ ఆర్పాటు చొప్పున వచ్చిన ఆ శ్రమలో, వారి విశ్వాస పరీక్షలో నెగ్గి ప్రభా వారు నీవు నిశ్చయించిన, నిర్ణయించిన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి సహాయం చేసి వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఉన్నతమైన కృప, సమాధానం, సంతోషము వారి కుటుంబాలకి ఎల్లవేళలా తోడుగాను
అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.